గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సో నిన్న మనము యునెస్కో గురించి అండ్ అలాగే గ్లోబల్గా ఉన్న హెరిటేజ్ సర్క్యూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈరోజు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో టూర్ గైడ్స్కి ఉండాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఎలా మాట్లాడాలి, ఇంటరాక్షన్స్ ఎలా జరగాలి టూరిస్టులతో, ఇవన్నీ వాటి గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో చూడండి, ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ a vital communication skill in the tourism industry. Tourism professionals such as tour guides, travel managers, hospital staff, and cultural interpreters must speak confidently and clearly to inform, guide, and inspire tourists from diverse culture and linguistic backgrounds. సో ఈ టూరిజంలో ఏంటంటే కమ్యూనికేషన్ టూరిస్ట్ పరంగా కానివ్వండి అండ్ ఎవరైతే సెండర్ ఉంటారో సో అండ్ సెండర్ అండ్ రిసీవర్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది క్లారిటీగా ఉండాలి. అండ్ అలా ఉండడం వల్ల ఆ యొక్క ఏదైతే మెసేజ్ సెండ్ చేయాలి అనుకుంటున్నారో అది ప్రాపర్గా వెళ్తుంది అని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇలాగా టూర్ గైడ్స్ కానివ్వండి, టూర్ ట్రావెల్ మేనేజర్స్, హాస్పిటల్ స్టాఫ్, డిఫరెంట్ పీపుల్స్ తోటి కమ్యూనికేషన్ అని జరుపుతూ ఉంటారు. ఈ కమ్యూనికేషన్ అనేది ప్రొఫెషనల్స్ మధ్యను అండ్ తర్వాత టూరిస్ట్ మధ్య జరుగుతూ ఉంటుంది. అండ్ ఇందులో బేసిక్స్ చూడండి. ఫస్ట్, బేసిక్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. Public speaking is a process of delivering information, ideas, stories to a group of people in a structured and purposeful manner. In tourism, it often includes. సో పబ్లిక్ స్పీకింగ్ ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పడం, ఐడియాస్ కానివ్వండి ఆర్ సైట్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్, హిస్టారికల్ థింగ్స్ కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి, ఇలా ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయడానికి మనం పబ్లిక్ స్పీకింగ్ అంటాం. ఇందులో మనకి స్ట్రక్చర్డ్ వేలో ఏదైతే చెప్పాలి అనుకున్నారో స్ట్రక్చర్డ్ వేలో చెప్పాలి. ఎక్స్ప్లెయినింగ్ హిస్టారికల్ సైట్స్ అండ్ మాన్యుమెంట్స్, గివింగ్ సేఫ్టీ అండ్ ట్రావెల్ ఇన్స్ట్రక్షన్స్. ఆ యొక్క హిస్టారికల్ సైట్కి సంబంధించిన హిస్టరీ గురించి కానివ్వండి, మాన్యుమెంట్స్ గురించి కానివ్వండి, అవి ఏ పీరియడ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వీటికి ఎలాంటి టైప్ ఆఫ్ మార్బల్స్ యూస్ చేశారు అని ఇలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉండాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. అండ్ ఇదేంటంటే అండ్ సేఫ్టీ గురించి, తర్వాత ట్రావెల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము. టూరిస్ట్ అనేవాళ్ళు డెస్టినేషన్కి వచ్చినప్పుడు టూర్ గైడ్ అనే పర్సన్ వాళ్ళని వెల్కమ్ చేసి ఆ పర్టికులర్ ప్లేస్లో ఎలాంటి సర్టెన్ టైప్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవ్వాలి అండ్ అక్కడ ఫాలో అవ్వాల్సిన డ్రెస్ కోడ్ ఏంటి, లాంగ్వేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇలా సేఫ్టీ అండ్ ట్రావెల్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తా ఉంటారు. తర్వాత వెల్కమింగ్ టూరిస్ట్ అండ్ బ్రీఫింగ్ దెమ్ అబౌట్ ఇటనరీస్ అంటే సర్టెన్ టైప్ ఆఫ్ రూల్స్ కానివ్వండి అండ్ లాంగ్వేజెస్ సంబంధించి అక్కడ రెసిడెన్షియల్ పీపుల్స్తో ఎలా ఉండాలి ఏంటి, ఇలాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంటర్ప్రిటింగ్ కల్చర్ అండ్ హెరిటేజ్ సిగ్నిఫికెన్స్. సో ఆ యొక్క కల్చర్ గురించి అండ్ హెరిటేజ్కి సంబంధించిన ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ గురించి వాటిని టూరిస్ట్ అనే పర్సన్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి అండ్ అక్కడ ఎలా అడాప్ట్ అవ్వాలి అనేది కూడా వీళ్ళు చెప్తా ఉంటారు. బై ఓరల్ స్పీకింగ్ ద్వారా చెప్తా ఉంటారు. సో ఇందులో మనకి కొన్ని కీ ఎలిమెంట్స్ ఉన్నాయి. అది చూస్తే మనకి ఫస్ట్ వచ్చి స్పీకర్, ద టూరిజం ప్రొఫెషనల్స్ ఆర్ గైడ్. సో ఇదేంటంటే వీళ్ళని సెండర్ అంటారు, ఎవరైతే మెసేజ్ సెండ్ చేస్తున్నారో పర్టికులర్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, గైడ్స్, రూల్స్ ఆర్ హాస్పిటల్స్లో ఉన్న స్టాఫ్ మెంబర్స్, ఇలా ఎవరైతే పర్సన్ సెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం స్పీకర్ అంటాం. అండ్ తర్వాత వచ్చి మెసేజ్, ద టూరిజం ఇన్ఫర్మేషన్ ఆర్ స్టోరీ బీయింగ్ డెలివర్డ్. ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నారో అది ఏ స్ట్రక్చర్ వేలో వాళ్ళు మెసేజ్ అనేది సెండ్ చేస్తున్నారు అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది ఈ ఎలిమెంట్లోకి వస్తుంది. తర్వాత ఆడియన్స్, టూరిస్ట్, ట్రావెలర్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్. సో వీళ్ళు వచ్చి రిసీవర్స్, ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకుని అనలైజ్ చేసుకుని దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ ఉంటారు. సో వీళ్ళు టూరిస్ట్ అవ్వచ్చు, ట్రావెలర్స్ అవ్వచ్చు అండ్ తర్వాత హోల్డర్స్ ఆర్ స్టాఫ్ మెంబర్స్ అవ్వచ్చు, ఎనీ అదర్ పర్సన్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు. అండ్ ఛానల్ వచ్చి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అది ఎలా ఇస్తున్నారు, బై వాయిస్ ఓరల్గా చెప్తున్నారా ఆర్ మైక్రోఫోన్ అంటే ఫోన్స్లో చెప్తున్నారా అండ్ విజువల్గా ఏదైనా ప్యానల్ సంబంధించి ఆర్ బోర్డ్స్ మీద కానివ్వండి, ఇలాగా గెస్చర్స్ ఇచ్చి ఏ వేని యూజ్ చేసుకుని వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తున్నారు అనేది. అండ్ తర్వాత ఫీడ్బ్యాక్ అనేది ఏంటంటే ఆడియన్స్ రియాక్షన్స్, క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్.
వన్స్ ఆ రిసీవర్ అనే వాళ్ళు వాళ్ళకి ఆ మెసేజ్ అనేది రిసీవ్ అయిన తర్వాత దాన్ని అర్థం చేసుకుని ఆ సెండర్‌కి కొన్ని ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. అంటే అర్థమైందా లేదా అండ్ సమ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం గానివ్వండి ఆర్ క్వెషన్స్ వేయడము ఆర్ ఎనీ అదర్ రియాక్షన్స్ అనేది ఇస్తారు. సో, దానివల్ల ఏంటంటే ఆ సెండర్‌కి తెలుస్తుంది. వీళ్ళకి అర్థమైందా లేదా ఆర్ నేను ఇంకా ఎలాబరేట్ చేసి చెప్పాలా? ఇలాంటివన్నీ వాళ్ళు అర్థం చేసుకుంటారు సెండర్స్. తర్వాత కాంటెక్స్ట్, కల్చరల్, ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ సెట్టింగ్ ఆఫ్ ది టూర్. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆ కల్చర్ పరంగా గానివ్వండి ఆర్ ఎన్విరాన్మెంటల్ పరంగానా? లేదా ఎన్విరాన్మెంటలా? సోషల్ ఎథికల్ రూల్సా? సో, ఇలా ఏ సర్టెన్ థింగ్ గురించి, ఏ థింగ్ గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని. ఆ కాంటెక్స్ట్ ఏంటి అని. సో, ఇవమ్మా కీ ఎలిమెంట్స్. ఫస్ట్ వచ్చి సెండర్. ఆ తర్వాత మెసేజ్. తర్వాత రిసీవర్ ఉంటుంది. అండ్ మోడ్ ఆఫ్ సెండింగ్. ఎలా సెండ్ చేస్తున్నారు? బై వాయిసా? ఆర్ గైడ్సా? ఇమేజెస్ చూపించా అని. అండ్ తర్వాత ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం అండ్ కాంటెక్స్ట్. సో, ఇవి కీ ఎలిమెంట్స్. తర్వాత చూడండి ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఇన్ టూరిజం. సో పబ్లిక్ స్పీకింగ్ లో ఇంపార్టెన్స్ ఏంటి టూరిజం పరంగా? ఎన్హాన్సెస్ టూరిస్ట్ ఎక్స్పీరియన్స్. ద కాన్ఫిడెంట్ స్పీకర్ మేక్స్ డెస్టినేషన్ మోర్ ఇంట్రెస్టింగ్ బై టర్నింగ్ ఫ్యాక్ట్స్ ఇంటూ ఎంగేజింగ్ స్టోరీస్. సో ఏదైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో అవన్నీ బోరింగ్ వేలో కాకుండా ఒక స్టోరీ టెలింగ్ వేలో చెప్పడం వల్ల వాళ్ళ ఆ టూరిస్ట్ పర్సన్స్ కి ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది అండ్ వాళ్ళకి అర్థం చేసుకోగలుగుతారు. ఇది ఇలా జరిగింది ఇక్కడ, ఈ సర్టెన్ టైంలో ఈ టైప్ ఆఫ్ వార్స్ అయినాయి, ఈ సర్టెన్ టైంలో ఈ టైప్ ఆఫ్ రూలర్స్ ఉన్నారు అని స్టోరీ వైజ్ గా చెప్తే వాళ్ళకి మైండ్ కి ఎక్కుతుంది. సో ఇలా ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. బిల్డ్స్ ప్రొఫెషనల్ ఇమేజ్. క్లియర్ అండ్ పొలైట్ కమ్యూనికేషన్ క్రియేట్స్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ ఫర్ ద గైడ్ అండ్ టూరిజం ఆర్గనైజేషన్. సో ఆ ప్రొఫెషనల్ గా ఎవరైతే గైడ్స్ ఉంటున్నారో అండ్ అలాగే ఆర్గనైజేషన్ సంబంధించి ఒక ప్రొఫెషనల్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. టూరిస్ట్ కి ఎప్పుడైతే వాళ్ళు చెప్తుంది అర్థమవుతుందో వాళ్ళు కూడా నెక్స్ట్ టైం కూడా ఈ టైప్ ఆఫ్ వీళ్ళనే మనము పెట్టుకుందాం టూర్ గైడ్స్ కింద అండ్ ఈ ఆర్గనైజేషన్ ని రీచ్ అవుదాం, ఏదైనా ట్రిప్స్ వెళ్దాం అన్న. సో ఇలా ఇమేజ్ అనేది వాళ్ళకి బిల్డ్ అవుతుంది. వాళ్ళ టూరిస్ట్ అనేది ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కస్టమర్స్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉంటారు. నెక్స్ట్ చూడండి ఇంప్రూవ్ కల్చరల్ అండర్స్టాండింగ్. పబ్లిక్ స్పీకింగ్ హెల్ప్స్ ఎక్స్ప్లెయిన్ ట్రెడిషన్స్, రిలీజియస్ ప్రాక్టీసెస్ అండ్ లోకల్ కస్టమ్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఏదైతే ట్రెడిషన్ ఉందో రిలీజియస్ ప్రాక్టికల్స్, రిచువల్స్ జరుగుతాయి, వీటిని అన్నిటిని వాళ్ళు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. బెటర్ స్పీకింగ్ వల్ల ఏంటంటే వీళ్ళకి అండర్స్టాండింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ దానివల్ల రెస్పెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఈ టైప్ ఆఫ్ వేలో బిహేవ్ చేయాలి ఇక్కడ అని ఒక రెస్పెక్ట్ కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ensures safety and clarity. Tourists rely on guides for clear instructions about safety rules, timings and travel protocols. సో ఏదైనా ఆర్గనైజేషన్ కి వాళ్ళు రీచ్ అయినప్పుడు టూరిస్ట్ అనే పీపుల్స్ టూర్ గైడ్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఏ ప్లేస్ కి వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి అండ్ అక్కడ సర్టెన్ టైప్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఇన్స్ట్రక్ట్ చేయరు టూర్ గైడ్ అనేవాళ్ళు. సో మేజర్ గా టూర్ గైడ్స్ మీద టూరిస్ట్ అనే వాళ్ళు డిపెండెన్సీ ఉంటుంది. సో ట్రావెల్ ప్రోటోకాల్స్ కానివ్వండి, ట్రైనింగ్స్ కానివ్వండి, సేఫ్టీ రూల్స్ ఇలాంటివన్నీ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ టూర్ గైడ్స్ మీద ఉంటుంది. సో దీనివల్ల సేఫ్టీ అండ్ టూరిస్ట్ కి ఒక క్లారిటీ అనేది ఉంటుంది. మనం ఏ టైంకి వెళ్ళాలి అండ్ ఇక్కడ ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అని ఒక క్లారిటీ అనేది వస్తుంది వాళ్ళకి. తర్వాత ఎంకరేజెస్ టూరిజం ప్రమోషన్. గుడ్ స్పీకర్స్ మోటివేట్ టూరిస్ట్ టు రీవిజిట్ ఆర్ recommend the destination to others. సో గుడ్ కమ్యూనికేషన్ ఉండడం వల్ల ఎప్పుడైతే టూరిస్ట్ కి అండ్ టూర్ గైడ్స్ కి మధ్య కమ్యూనికేషన్ ఉండడం వల్ల రిలేషన్ అనేది పెరుగుతుంది అండ్ దాని ద్వారా వాళ్ళు రీవిజిటింగ్ చేయొచ్చు అండ్ రికమెండ్ చేయొచ్చు అదర్ పీపుల్స్ ఎవరైతే మళ్ళీ ఆ ట్రిప్ కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి రికమెండ్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ మంచిగా చెప్తున్నారు అండ్ వాళ్ళు మనం సేఫ్ గా చూస్తున్నారు, గైడ్ చేస్తున్నారు ప్రతి దాంట్లోనూ అని
రికమెండ్ చేస్తారు. సో ఇలా ఈ రికమెండేషన్స్ ప్రమోషన్స్ కూడా ఈ కమ్యూనికేషన్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఎకనామిక్ అండ్ సోషల్ ఇంపార్టెన్స్. ఇందులో ఏంటంటే మనకి డెస్టినేషన్ బ్రాండింగ్, గుడ్ కమ్యూనికేషన్ ప్రమోట్స్ టూరిజం గ్రోత్. సో డెస్టినేషన్ బ్రాండ్, ఆ డెస్టినేషన్ సంబంధించి ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎవరైతే టూరిస్ట్ విజిట్ చేస్తారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి కమ్యూనికేషన్ మంచిగా ఉంటే ఆ ప్లేస్కి సంబంధించి ఒక గుడ్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దాని ద్వారా రిమైనింగ్ పీపుల్స్కి రికమెండ్ చేయడము అండ్ రీవిజిటింగ్ చేయడము ఆర్ వాళ్ళ ట్రిప్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాగా ఆ డెస్టినేషన్ సంబంధించి బ్రాండ్ అనేది మార్పడుతుంది. తర్వాత కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఎంగేజింగ్ గైడ్స్ లీడ్ టు పాజిటివ్ రివ్యూస్ అండ్ రిపీట్ విజిటర్స్. సో కస్టమర్స్ సంబంధించి ఒక సాటిస్ఫాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. టూర్ గైడ్స్ అనే వాళ్ళు టూర్ గైడ్సే కానివ్వండి కాదు కానీ హాస్పిటల్ స్టాఫ్ కానివ్వండి ఆర్ హోటల్స్లో ఉన్న స్టాఫ్ వీళ్ళందరితో కమ్యూనికేషన్ బాగా ఉండడం వల్ల వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ టూర్ యొక్క టైమింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటారు. అక్కడ ఇంకా కొంతకాలం ఉండేలా చూసుకుంటారు. దాని తర్వాత రీవిజిటింగ్స్ చేస్తారు. రిపీటెడ్గా విజిటింగ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో. తర్వాత కమ్యూనిటీ రిప్రజెంటేషన్. Local culture and history are presented accurately and respectively. సో ఈ గైడ్స్ అనే వాళ్ళకి కానివ్వండి ఎవరైతే అక్కడ లోకల్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళకి అక్కడికి సంబంధించిన కల్చర్ కానివ్వండి ట్రెడిషన్స్ రిచువల్స్ ఇవన్నీ తెలుస్తాయి. సో తెలియడం వల్ల అక్కడ ఏదైతే జరుగుతుందో అవన్నీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో క్లియర్ కట్గా అక్కడ జరిగే థింగ్స్ అనేవి టూరిస్ట్ అనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతో ఫ్లో అనేది కంటిన్యూస్గా కాకుండా ఫేక్ ఫ్లో ఉండదు. సో కల్చర్ హిస్టరీ యొక్క రిప్రజెంటేషన్ కమ్యూనిటీ యొక్క రిప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఎకనామికల్గా అండ్ సోషల్గా ఉన్న ఇంపార్టెన్స్. తర్వాత చూడండి వేరియబిలిటీస్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్ ఇన్ టూరిజం వేరీస్ బేస్డ్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. Audience diversity. Tourists come from different countries, age groups, languages and cultures. సో ఇక్కడ పబ్లిక్ స్పీకింగ్లో మనకున్న వేరియబిలిటీస్ ఏంటంటే ఆడియన్స్ వచ్చే ఆడియన్స్ ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి రావచ్చు అండ్ ఏజ్ ఏజ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. మిడిల్ ఏజ్ వాళ్ళు రావచ్చు టీనేజ్ వాళ్ళు రావచ్చు ఓల్డ్ ఏజ్ పీపుల్స్ రావచ్చు. ఒక్కొక్క ఏజ్తో వాళ్ళతోటి ఒక విధంగా సో ఆ కమ్యూనికేషన్ local location and settings. Speaking at a heritage site, bus, hotel, lobby, or open air monuments requires different voice levels and styles. సో మనం ఉండే లొకేషన్ బట్టి అండ్ తర్వాత సెట్టింగ్స్ ఏ ప్లేస్ అయితే ఉంటున్నామో దాన్ని బట్టి మనం వాయిస్ మాడ్యులేషన్స్ అనేది చేసుకోవాలి. సో లైక్ నాయిస్ ఏరియాస్లో ఉంటే కొంచెం వాయిస్ ఇంక్రీజ్ చేసుకుని మాట్లాడడం కానీ ఆర్ హోటల్స్లో ఉంటే అక్కడ తగ్గట్టు వాయిస్ మాడ్యులేషన్స్ అనేది చేసుకోవాలి. ఏ ప్లేస్లో ఉంటున్నారో బస్సెస్ లో ఉంటున్నారో హోటల్స్ లాబీస్లో ఉంటున్నారో ఓపెన్ ఎయిర్ మాన్యుమెంట్స్ ఇలాగా లొకేషన్ బట్టి మనం మాట్లాడే విధానము అండ్ తర్వాత వాయిస్ పిచ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఎవరైతే సెండర్స్ ఉంటారో వాళ్ళు. తర్వాత పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్. అసలు కమ్యూనికేషన్ అనేది ఎందుకు చేసుకోవాలి? ఇన్ఫర్మేటివ్, ఎక్స్ప్లెయినింగ్ హిస్టరీ. సో ఏదైతే మాన్యుమెంట్ కానివ్వండి సైట్ కానీ ఉందో ఆ సైట్కి సంబంధించిన హిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి. దెన్ వచ్చి పర్సుయేసివ్, ప్రమోటింగ్ ఏ లోకల్ క్రాఫ్ట్ ఆర్ యాక్టివిటీ. సో పర్టికులర్ క్రాఫ్ట్కి సంబంధించి ఆర్ యాక్టివిటీకి సంబంధించి ప్రమోషన్స్ చేయడానికి. నెక్స్ట్ చూడండి
ఇన్స్ట్రక్షనల్ గివింగ్ సేఫ్టీ గైడ్ లైన్స్. సో పర్టికులర్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ అండ్ సేఫ్టీ గైడ్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టూర్ గైడ్స్ టూరిస్ట్ కి. తర్వాత లాంగ్వేజ్ అండ్ కల్చరల్ సెన్సిటివిటీ. స్పీకర్స్ మస్ట్ అడ్జస్ట్ vocabulary, టోన్ అండ్ ఎగ్జాంపుల్స్ టు అవాయిడ్ కల్చరల్ మిస్అండర్స్టాండింగ్. సో డిఫరెంట్ పీపుల్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎలా అర్థమవుతుందో 1 minute అమ్మా. అడ్జస్ట్ చేసుకోవడం అండ్ టోన్స్ ని ఎగ్జాంపుల్స్ తీసుకున్న హిస్టరీ గురించి కానీ సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇలాగా ఆ సైట్ గురించి కానివ్వండి, కల్చర్ గురించి కానివ్వండి, వాళ్ళకి ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయో వాటిని క్లియర్ చేయాలి. తర్వాత గ్రూప్ సైజ్ బట్టి కూడా వాళ్ళ యొక్క స్పీకింగ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. స్మాల్ గ్రూప్స్ allow interaction while large groups require stronger voice projection and structured delivery. సో స్మాల్ గ్రూప్స్ ఉంటే ఇంటరాక్షన్ అనేది ఈజీగా అవుతుంది. బట్ లార్జ్ గ్రూప్స్ ఉంటే ప్రతి ఒక్క పర్సన్ మన మాట వింటున్నారు అనే ఒక క్లారిటీ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వాయిస్ అనేది పెంచి చెప్పడం అండ్ తర్వాత స్ట్రక్చర్డ్ వేలో డెలివరీ చేయడము, ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో సో కాంటాక్ట్స్ అనేది స్ట్రక్చర్ వేలో డెలివరీ చేయాలి. సో స్మాల్ గ్రూప్స్ లో మనము ఇంటరాక్షన్స్ సంబంధించి వస్తే పీపుల్స్ అనేవాళ్ళు తక్కువ ఉంటారు. సో ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు అండ్ రిసీవర్స్ కూడా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. బట్ లార్జ్ గ్రూప్స్ లో ఏంటంటే మెంబర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు అండ్ ఏజ్ గ్రూప్స్ కూడా డిఫరెంట్ గా ఉంటారు. సో ఒక్కొక్క పర్సన్ కి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అందరికీ అర్థమయ్యేలాగా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అనేది ప్రిపేర్ చేసుకొని ముందుగానే దాని గురించి రివిజన్స్ చేసుకుని వాళ్ళు ప్లేస్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అలా చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ కి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతారు. సో ఇది గ్రూప్ సైజ్ గురించి. తర్వాత ఓవర్కమింగ్ ఫియర్ అండ్ బిల్డింగ్ కాన్ఫిడెన్స్. సో ఎవరైతే గైడ్స్ కానివ్వండి ఆర్ స్టాఫ్స్ కానివ్వండి, సో వీళ్ళకి ఉన్న ఫియర్ ని ఎలా ఓవర్కమ్ చేయగలరు అండ్ తర్వాత కాన్ఫిడెన్స్ అనేది ఎలా బిల్డ్ చేసుకోగలరు అనేది. సో ఇందులో చూడండి, కామన్ కాజెస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్, లాంగ్వేజ్ బ్యారియర్స్, లార్జ్ ఆర్ అన్ఫెమిలియర్ ఆడియన్స్. సో మనం పబ్లిక్ లో మాట్లాడాలి అంటే మనకి మెయిన్ గా ఉండే ఫియర్ ఏంటంటే మిస్టేక్స్ చేస్తామా అని. సో మీకు ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ మీకు ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పాను. అందులో ఓన్లీ 4 మెంబర్స్ ఇచ్చారు ప్రజెంటేషన్, రిమైనింగ్ మెంబర్స్ వేయలేదు. సో వాళ్ళకి ఏంటంటే ఫియర్ అనేది ఉంటుంది, నేను మిస్టేక్ చెప్తానేమో ఆర్ మేడం నన్ను ఏదైనా అంటారేమో అని ఒక ఫియర్ అనేది మీకు ఉన్నది. సో దానివల్ల మీరు చెప్పలేకపోయారు. సో ఇలాగా ఫియర్, ఈ మిస్టేక్ చేస్తాను అనే ఫియర్ని ఓవర్కమ్ చేసి పబ్లిక్ లో మాట్లాడాలి. సో మాట్లాడడం వల్ల ఏంటంటే ఇన్ ఫ్యూచర్ ఎక్కడైనా సరే మీ స్పీచెస్ ఇవ్వడానికి కానివ్వండి ఆర్ స్పీచెస్ ఇవ్వడానికి కానివ్వండి ఏదైనా ప్లేస్ లో మీరు మాట్లాడగలిగే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. సో ఫస్ట్
ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్, ఆ ఫియర్ని తగ్గించుకోవాలి. తర్వాత లాంగ్వేజ్ బ్యారియర్స్, మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారని చెప్పుకున్నాం కదమ్మా. సో సమ్ ప్లేస్లో ఇంగ్లీష్ మాట్లాడతారు, ఆర్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అని మాట్లాడుతుంటారు. సో అందరికీ అర్థమయ్యేలాగా ఒకే లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా, లైక్ వెర్బల్గా చెప్పడం కానివ్వండి, ఆర్ నాన్ వెర్బల్గా చెప్తూ వాళ్ళు అర్థం చేసుకున్న ఆ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది తీసేసి టూరిస్ట్ అనే వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, గైడ్స్ అనేవాళ్ళు కానివ్వండి, స్టాఫ్స్ కానివ్వండి, ఎవరైనా సరే. సో తర్వాత లార్జ్ ఆర్ అన్ఫెమిలియర్ ఆడియన్స్. సో ఆడియన్స్ అనేవాళ్ళు లార్జ్గా ఉన్న అండ్ అన్ఫెమిలియర్గా ఉన్నప్పుడు కూడా ఈ ఫియర్ అనేది ఉంటుంది. సో ఈ కామన్ ఫియర్స్ని ఓవర్కమ్ చేసి పబ్లిక్లో మాట్లాడే స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మీకు కూడా ఇది అప్లికబుల్ అవుతుందమ్మా. మీకు అప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వమంటే చాలా మంది నాకు ఇవ్వలేదు. నేను ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేశాను, ఎవరైనా చెప్తారా అని. బట్ ఎవరు చెప్పలేదు నాకు. లాస్ట్లో ఒక పర్సన్ స్టార్ట్ చేశారు, అండ్ తర్వాత అలా కంటిన్యూస్గా 3 మెంబర్స్ చెప్పారు అంతే. సో వాళ్ళకున్న ఫియర్స్ వాళ్ళు ఓవర్కమ్ చేసి చెప్పారు. మీరు కూడా అలాగే నెక్స్ట్ టైం నుంచి ప్రజెంటేషన్స్ అనేవి ఇవ్వండి. సో మాట్లాడడం వల్ల మీకే యూజ్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్. సో ఇవి ఎలా ఓవర్కమ్ చేయగలరా అంటే, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. బిల్డింగ్ టెక్నిక్స్. సో కొన్ని టెక్నిక్స్ అనేవి ఉంటాయి, లైక్ మనం ముందుగానే మాట్లాడాలనుకున్న స్పీచ్ని ప్రిపేర్ చేసుకుని మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయడం కానివ్వండి. సో ఇలా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసుకుని కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ప్రిపరేషన్. నో యువర్ కంటెంట్ థరోలీ. మనం ఏదైతే కంటెంట్ చెప్పాలి అనుకుంటున్నామో ఆ కంటెంట్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అండ్ ఇన్డెప్త్గా రీసెర్చ్ చేసి ఆ కంటెంట్ మనం ప్రిపేర్ అవ్వాలి. సో ముందుగానే ప్రిపేర్ అయితే నెక్స్ట్ డే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, అండ్ ఫ్లో కూడా కంటిన్యూస్గా వెళ్తుంది, స్మూత్గా వెళ్తుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. కామ్ నర్వ్స్ బిఫోర్ స్పీకింగ్. సో ఎప్పుడైనా సరే మీరు పబ్లిక్లో మాట్లాడాలి అనుకుంటే ఒక ఫ్యూ మినిట్స్, లైక్ ఫ్యూ సెకండ్స్ డీప్ బ్రెత్ తీసుకుని మైండ్ని కామ్గా ఉంచుకుని స్పీకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. దానివల్ల ఏంటంటే మన మైండ్ కూడా కామ్గా ఉంటుంది అండ్ ఫోకస్ చేయగలుగుతాం. తర్వాత పాజిటివ్ విజువలైజేషన్. ఇమేజిన్ సక్సెస్ఫుల్ డెలివరీ. సో మీరు ముందే భయపడిపోయి నేను చెప్పలేను అని ఒక ఐడియాతో ఉంటే మీరు ఎప్పటికీ చెప్పలేరు. సో ఒక పాజిటివ్ ఇమాజినేషన్ చేసుకోవాలి, నేను పాజిటివ్గా చెప్పగలను అండ్ కాన్ఫిడెంట్గా చెప్పాను అనే ఒక ఇమేజినరీ థింగ్ అనేది చేసుకోవాలి. అండ్ తర్వాత ఏంటంటే స్టార్ట్ స్మాల్, ప్రాక్టీస్ విత్ స్మాల్ గ్రూప్స్, లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్, ట్రీట్ మిస్టేక్స్ యాజ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. సో ఎప్పుడైనా సరే స్మాల్ గ్రూప్స్ నుంచే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనం పబ్లిక్లో వెళ్ళి లార్జ్ గ్రూప్స్లో నేను మాట్లాడతాను వీళ్ళ ముందు, పబ్లిక్లో నేను మాట్లాడతాను వెళ్తే లాస్ట్కి మనమే హెజిటేట్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలా ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఏంటంటే ముందు స్మాల్ గ్రూప్స్లో స్టార్ట్ చేసి తర్వాత లార్జ్ గ్రూప్స్లో అండ్ తర్వాత పబ్లిక్స్లో కానివ్వండి, ఇలా మాట్లాడడానికి బై స్టెప్ ఈ టీచింగ్ స్కిల్స్ అనేవి, స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలి. లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. సో మన ఏదైతే మిస్టేక్స్ చేస్తారో, సో ఆ టూరిస్ట్ అనే వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు కదా. సో ఆ ఫీడ్బ్యాక్ నుంచి 1 minute అమ్మా. సో వాళ్ళ యొక్క మిస్టేక్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ముందు మిస్టేక్స్ చేస్తారు కదా. సో వాటి నుంచి వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తారో వాటిని మళ్ళీ బిల్డ్ చేసుకుని కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ట్రై చేయాలి.
సో తర్వాత చూడండి డెలివరీ టెక్నిక్స్. సో మనం ఏదైతే వాయిస్ కంట్రోల్. ఫస్ట్ వచ్చి వాయిస్ కంట్రోల్ చూడండి. క్లారిటీ, ప్రొనౌన్స్ వర్డ్స్ క్లియర్లీ. ప్రొనౌన్స్ వర్డ్ క్లియర్లీ. సో ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఆ వర్డ్స్ ని క్లియర్ గా చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చి వాల్యూమ్, అడ్జస్ట్ అకార్డింగ్ టు స్పేస్ అండ్ క్రౌడ్ సైజ్. వాయిస్ కంట్రోలింగ్ లో ఫస్ట్ వచ్చి ఏంటంటే క్లారిటీ. క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఏదైతే మనము వర్డ్స్ మాట్లాడుతున్నామో ప్రొనౌన్సియేషన్ అనేది క్లియర్ గా ఉండాలి. అండ్ తర్వాత వాల్యూమ్ అడ్జస్టింగ్, క్రౌడ్ ని బట్టి అండ్ అలాగే ప్లేస్ ని బట్టి వాల్యూమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పేస్, స్పీక్ నైదర్ టూ ఫాస్ట్ నాట్ టూ స్లో. సో ఏంటంటే మనం మాట్లాడేది రిసీవర్కి అర్థమవుతుందా లేదా అనేది చూసుకుని ఆ పేస్ అనేది మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. ఫాస్ట్ గాను చెప్పకూడదు, అలాగని లాగ్ చేస్తూ చెప్పకూడదు. మిడిల్ గా ఆ పేస్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి ప్రతిదీ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎనోటేషన్స్, యూజ్ వాయిస్ వేరియేషన్ టు అవాయిడ్ మోనోటోన్. సో సేమ్ టోన్తో మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి బోరింగ్గా ఉంది. సో దానివల్ల ఏంటంటే సేమ్ టోనింగ్ని అవాయిడ్ చేసి మధ్య మధ్యలో కొంచెం పిచ్ అనేది హై చేయడము ఆర్ లో చేయడము, టోన్స్ అనేది డెఫినెట్గా చేయడము, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి కొంచెం న్యూ ఫీలింగ్ వస్తుంది. అండ్ తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి బాడీ లాంగ్వేజ్, మెయింటైన్ ఐ కాంటాక్ట్, యూజ్ natural gestures to point at attractions, stand confidently with good posture. సో నెక్స్ట్ వచ్చి బాడీ లాంగ్వేజ్. సో మనం ఎలా ఉంటున్నాము, మన గెస్చర్స్ ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి వాళ్ళు జడ్జ్ చేస్తారు. అండ్ వాళ్ళు రిసీవ్ చేసుకునేది కూడా బేస్ అయి ఉంటుంది. ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఐ టు ఐ కాంటాక్ట్, పీపుల్స్ ఎంతమంది ఉన్నారో అంతమందితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ న్యాచురల్ గెస్చర్స్ యూస్ చేయాలి. అంటే హ్యాండ్ మూమెంట్స్ కానివ్వండి ఆర్ ఎక్స్ప్రెషన్స్, ఇలాంటివి కూడా న్యాచురల్గా ఇవ్వాలి. అండ్ దట్ అట్రాక్ట్స్ పీపుల్స్. సో ఇవేంటంటే పీపుల్స్ని అట్రాక్ట్ చేస్తే మనం చెప్పేది వాళ్ళు వినేలా చేస్తాయి. గెస్చర్స్ అనేది పాజిటివ్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి స్టాండ్ కాన్ఫిడెంట్లీ విత్ గుడ్ పోస్చర్. సో పోస్చర్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. ఎలా నుంచుంటున్నాము, మనం ఎలా హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉంటున్నాయి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటున్నాయి అన్నది కూడా మెయింటైన్ చేసుకోవాలి. సో ఇది బాడీ లాంగ్వేజ్ గురించి. తర్వాత విజువల్ సపోర్ట్, మ్యాప్స్, బ్రౌచర్స్, photos or mobile presentations, physical landmarks and objects for demonstrations. మ్యాప్స్ కానివ్వండి, ఫొటోస్, మొబైల్స్ ప్రజెంటేషన్స్ ఇవ్వడము ఆర్ కంప్యూటర్స్ ప్రజెంటేషన్ ఇవ్వడము, పర్టికులర్ సైట్ గురించి లైక్ కన్స్ట్రక్షన్ సివిలైజేషన్ గురించి విజువలైజేషన్ చేస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫిజికల్గా ల్యాండ్ మార్క్స్ కానివ్వండి, ఏదైనా ఆబ్జెక్ట్స్ యూస్ చేయడము, ఆ పర్టికులర్ హిస్టరీ గురించి ఆర్ కింగ్స్ కానివ్వండి. సో వీళ్ళ గురించి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క థింగ్స్ని చూపించి, ఆబ్జెక్ట్స్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఈజీగా గ్రాస్ చేసుకోగలరు అండ్ ఈజీ అండర్స్టాండ్కి బెటర్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇది విజువల్ సపోర్ట్ గురించి. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ స్పీచ్. సో వీళ్ళు ఇచ్చే స్పీచ్ అనేది ఎలా ఉండాలి, ఏ స్ట్రక్చర్ వేలో ఉండాలి అని అనుకుంటున్నాం కదా. సో ఆ స్ట్రక్చర్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని. ఫస్ట్ వచ్చి ఇంట్రడక్షన్, వెల్కమ్ అండ్ టాపిక్ ఓవర్వ్యూ. సో పర్టికులర్ వెల్కమ్ చేయడం అండ్ తర్వాత ఏదైతే ప్లేస్ ఉందో అండ్ తర్వాత ఆ టాపిక్స్ ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో దాని గురించి ఒక ఓవర్వ్యూ అనేది ఇవ్వాలి. తర్వాత బాడీ, మెయిన్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టోరీస్. సో ఆ హిస్టారికల్ సైట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి అండ్ తర్వాత స్టోరీస్, ఇవన్నీ స్ట్రక్చర్గా చెప్పాలి. అండ్ స్టోరీ టెల్లింగ్ మాడ్యులేషన్ చేస్తూ, వాయిస్ మాడ్యులేషన్ చేస్తూ అండ్ పిచ్
చేంజింగ్ చేస్తూ బాడీ గెస్చర్స్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత కన్క్లూజన్ ఏంటంటే సమ్మరీ అండ్ టూరిస్ట్ గైడెన్స్. ఆ ప్లేస్ గురించి ఉన్న సమ్మరీ ఇవ్వడం అండ్ తర్వాత అక్కడ ఫాలో అవ్వాల్సిన గైడ్ లైన్స్ అండ్ నెక్స్ట్ తర్వాత వెళ్ళాల్సిన ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. ఇలాగా స్ట్రక్చర్ వేలో వాళ్ళు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి కాన్ఫిడెన్స్ అండ్ అపీరియన్స్. ప్రొఫెషనల్ డ్రెస్ అండ్ కామ్ బిహేవియర్ ఇంప్రూవ్ ఆడియన్స్ ట్రస్ట్. సో వాళ్ళు వేసుకునే డ్రెస్ సెన్స్ కోడ్ని బట్టి అండ్ తర్వాత కామ్ బిహేవియర్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అండ్ డ్రెస్సింగ్స్ బట్టి కూడా టూరిస్ట్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఫార్మల్ వేలో మెయింటైన్ చేసుకోవాలి అండ్ తర్వాత కామ్ బిహేవియర్ ఉండాలి. నెక్స్ట్ చూడండి ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అండ్ ఇంటరాక్షన్స్. ఆడియన్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అండ్ వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చి ఆస్కింగ్ క్వశ్చన్స్. ఎంకరేజ్ టూరిస్ట్ టు షేర్ వేర్ దే ఆర్ ఫ్రమ్ ఆర్ వాట్ ఇంట్రెస్టెడ్ దెమ్ మోస్ట్. సో వాళ్ళకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ వేయడము అండ్ తర్వాత వాళ్ళ స్టోరీస్ కానివ్వండి ఎక్కడి నుంచి వచ్చారు అండ్ వాళ్ళ నేమ్స్ తెలుసుకోవడము వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అసలు ఈ ప్లేస్కి ఎందుకు వచ్చారు అని కొన్ని క్వశ్చన్స్ వేయడం వల్ల ఏంటంటే కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది అండ్ దాని ద్వారా ట్రస్ట్ కూడా బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చి స్టోరీ టెల్లింగ్. యూజ్ లెజెండ్స్ అండ్ historical stories or local myths to make sites memorable. సో స్టోరీ టెల్లింగ్ వైజ్ ఆ ప్లేస్కి సంబంధించిన మిత్స్ కానివ్వండి ఏదైనా హారర్ థింగ్స్ కానివ్వండి ఆర్ మిస్టీరియస్ థింగ్స్ ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేయడము. లెజెండ్స్ హిస్టరీకి సంబంధించిన లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అండ్ తర్వాత హిస్టారికల్ స్టోరీస్ లోకల్గా ఉన్న మిత్స్ ఏదైతే నమ్మకాలు ఉంటాయో అవి ఇవన్నీ స్టోరీ వైజ్గా చెప్పడం వల్ల వాళ్ళకు ఒక మెమరీ అనేది క్రియేట్ అవుతుంది అండ్ దాని ద్వారా రీవిజిటింగ్ చేయడము ఆర్ రికమెండేషన్స్ చేయడం కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి హ్యూమర్ అండ్ ఎగ్జాంపుల్స్. లైట్ హ్యూమర్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మేక్స్ కమ్యూనికేషన్ ఎంజాయబుల్. హ్యూమర్ అండ్ ఎగ్జాంపుల్స్. సో టూరిస్ట్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు సో జోక్స్ వేస్తున్నారు ఇంటరాక్షన్స్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అండ్ తర్వాత రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి యూజ్ చేయడం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా కలిగేలాగా చూసుకోవడము. సో దీని ద్వారా ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇన్వాల్వింగ్ ద ఆడియన్స్. Invite tourists to take photos at key points. Ask them to repeat local words or greetings. సో ఆడియన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం వాళ్ళకి ఫొటోస్ తీయడం కానివ్వండి ఆర్ కీ పాయింట్స్లో చూపించడం కానివ్వండి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము దాని తర్వాత రిపీట్ చేయడం లోకల్గా కొన్ని వర్డ్స్ గ్రీటింగ్స్ అనేది ముందుగానే నేర్పించి వాటిని రిపీట్ చేయడం లోకల్ పీపుల్స్తో రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న వాళ్ళతో మాట్లాడించడము ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అండ్ దాని ద్వారా రిలేషన్ కూడా మంచిగా ఉంటుంది. ఫీడ్బ్యాక్ హ్యాండ్లింగ్. లిసన్ పేషెంట్లీ అండ్ ఆన్సర్ క్వశ్చన్స్ పొలైట్లీ అండ్ క్లియర్లీ. మనకి కీ ఎలిమెంట్స్లో చూసుకుంటే ఫీడ్బ్యాక్ అనేది ఉంది కదమ్మా అంటే టూరిస్ట్ అనే వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ యొక్క క్వశ్చన్స్ ఏంటి అండ్
టూరిస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ ఫీడ్బ్యాక్స్ అనేది తీసుకొని ఏదన్నా ఫాల్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకుని నెక్స్ట్ ట్రిప్లో బెటర్గా పర్ఫామ్ చేసేలా చేసుకోవడము. అండ్ క్వశ్చన్స్ కానివ్వండి ఆర్ ఎనీ అదర్ ఎక్స్ప్లెనేషన్స్ కానివ్వండి, వీటిని పొలైట్గా తీసుకుని పొలైట్ వేలో తీసుకుని మిస్టేక్స్ ఉన్న వాటిని రెక్టిఫై చేసుకోవడము. తర్వాత ట్రిప్స్లో వీటిని బెటర్గా వాళ్ళ అదర్ టూరిస్ట్కి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఫీడ్బ్యాక్ హ్యాండ్లింగ్ అనేది. వాళ్ళు ఎలా ఫీడ్బ్యాక్ హ్యాండిల్ చేస్తున్నారు, పాజిటివ్గా తీసుకుంటున్నారా ఆర్ రూడ్గా తీసుకుంటున్నారా, ఇవి కూడా బేస్ అయి ఉంటాయి. అండ్ ఇది ఫీడ్బ్యాక్ హ్యాండ్లింగ్ గురించి. ఆ పీపుల్ ఎవరైతే స్టాఫ్ మెంబర్స్ ఆర్ గైడ్స్, మేనేజర్స్, వీళ్ళు ఈ ఫీడ్బ్యాక్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్న దాని మీద కూడా ఆ ఆర్గనైజేషన్ యొక్క గ్రోత్ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ద 7 C's ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. దీస్ ప్రిన్సిపల్స్ ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ అండ్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. సో ఈ ప్రిన్సిపల్స్ వల్ల ఏంటంటే ఆ యొక్క ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో కమ్యూనికేషన్ అనేది ఇంకా బెటర్ అయ్యే స్కోప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి క్లారిటీ. స్పీక్ క్లియర్లీ అండ్ యూజ్ సింపుల్ లాంగ్వేజ్. సో క్లియర్గా మాట్లాడే వర్డ్స్ కూడా సింపుల్ వర్డ్స్ని యూజ్ చేయాలి. అందరికీ అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్ని యూజ్ చేస్తూ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి కాన్షియస్నెస్. అవాయిడ్ అన్నెసరీ డీటెయిల్స్. అన్నెసరీ డీటెయిల్స్ అబౌట్ ఒక ప్లేస్కి సంబంధించి కానివ్వండి, పీపుల్ లోకల్గా ఉండే రిచువల్స్, కమ్యూనిటీస్ వాళ్ళకి సంబంధించి అన్నెసరీగా ఉన్న థింగ్స్ని అవాయిడ్ చేస్తూ కాన్షియస్ ఏదైతే ఇంపార్టెంటో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. కరెక్ట్నెస్. ప్రొవైడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. సో యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఏదైతే అక్కడ జరుగుతుందో వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. తర్వాత కంప్లీట్నెస్. కవర్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్. కంప్లీట్నెస్. కవర్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఆ యొక్క సైట్కి సంబంధించి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని కవర్ చేయాలి. అండ్ తర్వాత కరెక్ట్నెస్. యూజ్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఏదైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో అండ్ తర్వాత ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత చూడండి అమ్మా, courtesy, confidence, be polite and respectful. సో courtesyలోకి వస్తే ఆ పీపుల్స్కి మనం రెస్పెక్ట్ ఇస్తూ పొలైట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత కాన్ఫిడెన్స్. షో బిలీవ్ ఇన్ యువర్ మెసేజ్ అండ్ ఎబిలిటీ. సో మీ యొక్క ఎబిలిటీస్ అండ్ తర్వాత ఏదైతే మెసేజ్ని సెండ్ చేస్తున్నారో ఆ మెసేజ్ సంబంధించి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అండ్ తర్వాత టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. అందులో ఫస్ట్ వచ్చి ఎక్విప్మెంట్ హ్యాండ్లింగ్, మైక్రోఫోన్ పొజిషన్, ఆడియో సిస్టమ్ టెస్టింగ్, పోర్టబుల్ స్పీకర్స్ ఫర్ అవుట్డోర్ టూల్స్. సో ఎక్విప్మెంట్ హ్యాండ్లింగ్లో వచ్చి మైక్రోఫోన్స్ ఎలా యూజ్ చేయాలి అండ్ తర్వాత పొజిషన్స్ ఎలా పెట్టాలి, ఇలాంటి థింగ్స్ నేర్చుకోవడము. అండ్ ఆడియో సిస్టమ్ టెస్టింగ్స్ చేయడము, పోర్టబుల్ స్పీకర్స్ యూజ్ చేయడము, అవుట్డోర్ టూర్స్లో స్పీకర్స్ యూజ్ చేయడం నేర్చుకోవడము. ఇవి ఎక్విప్మెంట్ హ్యాండ్లింగ్లోకి వస్తాయి. తర్వాత విజువల్ టెక్నాలజీ, పవర్ పాయింట్ ఆర్ డిస్ప్లే, digital displays, virtual tour platforms, ట్రాన్స్లేషన్ యాప్స్. సో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకునే అంత ఎబిలిటీ ఉండాలి ఫస్ట్. సో విజువల్గా పవర్ పాయింట్స్ యూజ్ చేసి డిజిటల్గా డిస్ప్లేస్ చేయడము, ప్రజెంటేషన్స్ ఇవ్వడం, పర్టికులర్ ఏరియాస్కి సంబంధించి ఆ హిస్టరీ సంబంధించి ప్రజెంటేషన్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగేలా ఉండడము. నెక్స్ట్ వర్చువల్ టూర్ ప్లాట్ఫామ్స్ అనేవి వర్చువల్గా అంటే డిజిటల్ వేలో
ఆ యొక్క టూర్‌కి సంబంధించి ప్లాట్‌ఫార్మ్స్ అనేవి క్రియేట్ చేయడము అండ్ ట్రాన్స్‌లేషన్ యాప్స్ అనేవి బిల్డ్ చేయడం అండ్ యూజ్ చేయడం ఇలాంటివి విజువల్ టెక్నాలజీలోకొస్తాయి. నెక్స్ట్ చూడండమ్మా. నెక్స్ట్ వచ్చి ఎన్విరాన్మెంటల్ అవేర్‌నెస్. విండ్, క్రౌడ్ నాయిస్, లైట్నింగ్, అక్యూస్టిక్ ఇన్ మాన్యుమెంట్స్ అండ్ హాల్స్. సో, పర్టిక్యులర్ ప్లేస్‌లో ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉంటుంది? సో, ఈ ప్లేస్‌కి వెళ్ళడం కరెక్టా కాదా? అండ్ తర్వాత క్రౌడ్ అనేది ఎలా మెయింటైన్ చేయగలరు? లైట్నింగ్స్ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయగలరు అనేది చూసుకోవడం కూడా ఇంపార్టెన్స్ పబ్లిక్ స్పీకింగ్‌లో. తర్వాత టైమ్ మేనేజ్మెంట్, టూర్ షెడ్యూల్స్, విజిటర్స్ అటెన్షన్ స్పాన్, ఈవెంట్ టైమ్‌లైన్. సో, ఏ ప్లేస్‌కి ఎప్పుడు విజిట్ చేయాలి? ఎంత టైం ఉండాలి? అని ఒక స్ట్రక్చర్డ్ వేలో ప్లాన్ చేసుకొని వెళ్ళడము. సో, టైమ్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్‌గా ఉంది. తర్వాత విజిటర్స్ అటెన్షన్ స్పాన్. సో, వాళ్ళ యొక్క విజిటింగ్ స్పాన్ అనేది ఎంతసేపు ఉండాలి? అక్కడ ఎంత టైం విజిట్ చేయాలి? అండ్ ఎక్స్‌ప్లనేషన్స్ అనేవి ఎంత టైంలో చెప్పాలి? నెక్స్ట్ ప్లేస్‌కి ఎప్పుడు విజిట్ చేయాలి? ఇలా ఒక స్ట్రక్చర్డ్ వేలో ప్లానింగ్ అనేది చేసుకొని వెళ్ళాలి. సో, ఇది టైమ్ మేనేజ్మెంట్‌లోకి వస్తుంది. తర్వాత ప్రాక్టీస్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్. రిహార్సల్ మెథడ్స్, మిర్రర్ ప్రాక్టీస్, వాయిస్ రికార్డింగ్ అండ్ మాక్ రికార్డ్స్. సో, మనం పబ్లిక్‌లో మాట్లాడడానికి అసలు ప్రాక్టీసింగ్ ఎలా చేయాలి? స్టాఫ్ గానివ్వండి ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో, ప్రాక్టీసింగ్ అనేది ఎలా చేయాలి? అండ్ స్కిల్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలనేది మిర్రర్ ప్రాక్టీసెస్ చేయడము, వాయిస్ రికార్డింగ్స్ చేయడము, మాక్ టూర్స్ సమ్ మెంబర్స్ మనకు ఫెమిలియర్‌గా ఉన్న మెంబర్స్‌ని తీసుకెళ్ళి, ఆ ప్లేస్‌లో కొన్ని మాక్ టూర్స్ అనేది చేయడము. ఇలా ఏంటంటే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఫీడ్‌బ్యాక్ కలెక్షన్. పేర్ రివ్యూ, టూరిస్ట్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్స్, సూపర్వైజర్ ఎవాల్యుయేషన్స్. సో, ఆ విజిటర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఏదైతే ఫీడ్‌బ్యాక్ ఇస్తారో ఆ యొక్క ఫీడ్‌బ్యాక్ ఫార్మ్స్‌ని వాళ్ళు అర్థం చేసుకొని అండ్ ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకోవడం. అండ్ తర్వాత మాక్ టూర్స్ అన్నాం కదా! అక్కడ ఫెమిలియర్ పీపుల్స్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్స్‌ని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవడము. సూపర్వైజర్స్ ఎవాల్యుయేషన్స్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అనేవి చూస్తారు. సో, ఇలాగా వాళ్ళు చేసిన మిస్టేక్స్‌ని బట్టి వాళ్ళ యొక్క లాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ బట్టి డెవలప్ అనేది చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు. నెక్స్ట్ వచ్చి కంటిన్యూయస్ లెర్నింగ్, లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్, కల్చరల్ స్టడీస్, హెరిటేజ్ రీసెర్చ్. సో, కంటిన్యూయస్ లెర్నింగ్‌లో ఏంటంటే పర్టికులర్ ప్లేసెస్ సంబంధించి ఆ కల్చర్ గురించి, ఆ హిస్టరీ గురించి కంటిన్యూయస్‌గా నేర్చుకుంటూ ఉండాలి. ఏదైతే హిస్టరీలో జరిగిన థింగ్స్ వాటి గురించి కంటిన్యూయస్ లెర్నింగ్ అనేది ఉండాలి. దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి చెప్పే టైంలో ఆ ఫ్లో అనేది కంటిన్యూయస్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఎక్కడ బ్రేక్స్ అనేవి ఉండవు. సో, వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉంటుంది. నాలెడ్జ్ ఉండడం వల్ల బ్రేకేజెస్ ఏమి ఉండకుండా ఫ్లో అనేది కరెక్ట్‌గా వెళ్తూ ఉంటుంది. కల్చరల్ గురించి స్టడీ చేయడము, హెరిటేజ్ గురించి రిసర్చెస్ చేయడము. సో, ఇది కంటిన్యూయస్ లెర్నింగ్ గురించి. తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డింగ్, బ్రీతింగ్ టెక్నిక్స్, విజువలైజేషన్, పాజిటివ్ సెల్ఫ్ టాక్. సో, కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవడము. పర్టికులర్‌గా బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది యూజ్ చేయడము. మనము మాట్లాడే ముందు ఒక ఫ్యూ సెకండ్స్ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది యూజ్ చేయడము ఆర్ సమ్ పాజ్ అనేది తీసుకోవడము. దీనివల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్. సో, వాళ్ళతో వాళ్ళు పాజిటివ్‌గా ఐ క్యాన్ డూ ఇట్ అని ఒక పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోవడం. ఇవన్నీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి కన్‌క్లూజన్.
Public speaking is a core communication skill in tourism that directly shapes the quality of tourist experiences. సో, కమ్యూనికేషన్ ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఏంటంటే, ఆ యొక్క టూరిస్ట్ యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది బిల్డ్ చేయడానికి డైరెక్ట్‌గా వర్క్ చేస్తుంది. మా టూరిస్ట్ ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో దాన్ని బట్టే ఇట్ ఈ ఈ విజిటర్స్ అనేవాళ్ళు విజువలైజ్ చేసుకుంటారు. సో, యాహ్! ఇక్కడ ఇది ఈ టైంలో ఇది జరిగిందని విజువలైజ్ చేసుకుంటారు. సో, దానివల్ల వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ కూడా బేస్ అయి ఉంటుంది. A tourism professional who speaks clearly, confidently, and culturally sensitively can transform a simple visit into a meaningful and memorable journey. సో, టూర్ గైడ్స్ అనివ్వండి ఆర్ ఎవరైతే సెండర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే క్లియర్ కట్‌గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారో దాన్ని క్లియర్‌గా, కాన్ఫిడెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో, కల్చరల్ వే గానివ్వండి ఆర్ సెన్సిటివిని వీటినన్నిటిని మెయింటైన్ చేసుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో, ఆ టూర్‌కి, ఆ జర్నీకి ఒక మీనింగ్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మెమరబుల్ ట్రిప్ కింద చేంజ్ చేసే స్కోప్స్ కూడా ఉంటాయి. ఆ యొక్క పర్టిక్యులర్ జర్నీకి సంబంధించి ఆ ఎక్స్‌పీరియన్సెస్ కూడా టూర్ గైడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. By mastering delivery techniques, engaging audience, and applying 7 C's of public speaking, tourism professionals can promote destinations effectively while building trust, safety, and cultural appreciation among travelers. డెలివరీ టెక్నిక్స్ గానివ్వండి, అండ్ తర్వాత ఆడియన్స్‌తో ఎలా ఇంటరాక్షన్ చేసుకోవాలి, ఇలాంటివి బిల్డ్ చేసుకోవడం. తర్వాత 7 సీస్ కాన్ఫిడెన్స్, క్లారిటీ, ఇలా 7 సీస్ మన గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! వీటిని అప్లై చేయడం వల్ల ఏంటంటే, ఈ పబ్లిక్ స్పీకింగ్‌లో కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది. రిలేషన్స్ అనేది స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తర్వాత ఆ యొక్క డెస్టినేషన్‌కి సంబంధించి ప్రమోట్ చేయడానికి ఉంటుంది. గ్లోబల్‌గా ప్రమోట్ చేయడానికి ఉంటుంది. అండ్ తర్వాత ఆర్గనైజేషన్ యొక్క కస్టమర్ స్కేల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇలాగా ఆహ్, సో, ఆర్గనైజేషన్ రిప్రజెంట్ చేస్తున్న పర్టిక్యులర్ పర్సన్ అనేవాళ్ళు కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం వల్ల, అండ్ తర్వాత స్పీకింగ్ అనేది కరెక్ట్‌గా ఉండడం వల్ల, ఆ డెస్టినేషన్ యొక్క ఇమేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన ఇమేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇది కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ స్పీకింగ్స్ గురించి. సో, ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంది ఏంటంటే, పబ్లిక్‌లో ఎలా మాట్లాడాలి, అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్స్ గురించి, అండ్ టూర్ గైడ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. టుమారో టాపిక్ వచ్చమ్మా మీకు. టుమారో టాపిక్ ఏంటంటే వాయిస్ మోడ్యులేషన్ గురించి. కమ్యూనికేషన్ స్కిల్స్‌లోనే వాయిస్ మోడ్యులేషన్స్ ఎలా చేస్తారు ఏంటి అన్నది టుమారో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము.